మోడీ ప్రాపర్టీస్ సిల్వర్ ఓక్ గేటెడ్ కమ్యూనిటీ చెర్లపల్లిలో ఇంకొక మ్యాజిక్ ఇది. ఇక్కడ ఏంటి అంటే మొత్తం ప్రాపర్టీకి సంబంధించి 40% అమ్యూనిటీస్కి కేటాయించాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మీరు వెనక చూస్తున్న స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో ఈ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ పక్కనున్న గార్డెన్ ఇదంతా కూడా యాక్చువల్గా గార్డెన్ ఏరియా కిందనే ఇది సేల్ డీడ్లో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ తీసుకున్నప్పుడు కూడా ఇది మొత్తం గార్డెన్ అని చెప్పడం జరిగింది. అయితే జిహెచ్ఎంసీ నుంచి అధికారులు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో దీని మీద మొత్తం కంప్లీట్గా ఒక గ్రీన్ కలర్ మ్యాట్ కట్టేసి ఇది మొత్తం దీన్ని గార్డెనింగే చేస్తున్నామని చెప్పేసి అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ మ్యాట్ని తీసేసి దీన్ని కంప్లీట్గా స్విమ్మింగ్ పూల్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. ఆ స్విమ్మింగ్ పూల్లో కూడా అసలు ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ లేవు. ఇది ప్రస్తుతానికి 200 విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఎన్లార్జ్ చేసిన తర్వాత ఆ 200 విల్లాస్కి సంబంధించిన వాళ్ళందరూ ఈ ఒక్క స్విమ్మింగ్ పూల్నే ప్రస్తుతానికి వాడుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లబ్ హౌస్ కూడా ఫేజ్ 1కి సంబంధించి 68 విల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 68 విల్లాలకు సంబంధించి ఏర్పాటు చేసిన క్లబ్ హౌస్ 68 ఫ్యామిలీలకి వాడుకోవడానికైతే ఇది కరెక్ట్గానే ఉంటుంది. కానీ ఆ తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని ఏదైతే ఎక్స్టెండ్ చేశారో వాటన్నిటికీ సంబంధించిన 200 మంది ఫ్యామిలీస్ ఈ క్లబ్ హౌస్లో కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. దానికి సంబంధించి ఇక్కడ గార్డెన్ ఏదైతే ఉందో ఆ గార్డెన్ని కూడా కట్ చేసి సగం స్విమ్మింగ్ పూల్ని చేశారు. ఆ స్విమ్మింగ్ పూల్ అయినా సరిగ్గా ఉందా అంటే దాదాపు 50 మంది దిగితే నిండిపోయే స్విమ్మింగ్ పూల్ని 200 మంది ఫ్యామిలీస్కి ఈ గేటెడ్ కమ్యూనిటీలో కేటాయించడం జరిగింది.